కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బద్వేల్ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్లలో నా అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎటువంటి విచారణ లేకుండా కొన్ని కథలు అల్లి కథనాలుగా ప్రచారం చేశారు. దీనిని మొదటగా ఖండిస్తున్నాను. మీడియా స్వేచ్ఛ కొంతమంది ద్వారా దుర్వినియోగం అవుతుందని, నేను పార్టీ మారుతున్నానని, ఫలానా పార్టీలో చేరబోతున్నానని కథనాలు ప్రచారం చేయడం ఆమె అసహనం వ్యక్తం చేశారు. మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండేదని, నా భర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం ఆయన మీద అభిమానంతోనే జగనన్నతో కలిసి నడిచామని, నా భర్తకు 2 పర్యాయాలు టికెట్ రాకుండా పరిస్థితులు ఏర్పడ్డా జగనన్నతో కలిసి నడిచామని, దురదృష్టవశాత్తు భర్త మరణించడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి, నియోజకవర్గ పెద్దలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నన్ను ఓ సోదరిలా, మహిళగా నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించి రాజకీయంగా నా ఎదుగుదలకు వారు వెన్నుదన్నుగా నిలిచారని, నేను కానీ నా భర్త కానీ ఏదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, పార్టీ మీద అభిమానంతో ఆ నాయకుల మీద నమ్మకంతో మేం పని చేశామని, నా మరణం వరకు వారి వెంటే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని ఘాటుగా స్పష్టం చేశారు. రేపు అవకాశం ఉన్నా లేకున్నా కూడా మేము పార్టీ మారేదైతే ఉండదు. ఎప్పటికైనా కూడా లాస్ట్ మా కూతురున్నంత వరకు మేము జగనన్న వెంటే ఉంటాం. ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలని ఈరోజు నేను మీ అందరినీ కలవడం అయింది. అది కూడా కాకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ దిశగా ఏమీ వాళ్ళ కార్యాచరణ లేకపోవడాన్ని కూడా ప్రజలు అందరూ గమనించాలని కూడా చెప్తాను. రేపు అమరావతి పునః ప్రారంభం చేస్తా ఉన్నారు. ఈ విషయం కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు, కానీ అన్ని బ్యాంకుల నుంచి, మన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా అన్ని సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు. అదంతా కూడా మనం అందరం తీర్చాల్సిందే. సో ప్రజలందరూ కూడా గమనించాలా. కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి? ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఏం దృష్టి లేదు. ఒక పెన్షన్ తప్ప ఇంకా వేరే ఏమి ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా ముందుకు పోలేదు. 1 year అయిపోతా ఉంది. సో మనము ముందు అంతా వాళ్ళకి అప్పులు ఉన్నాయని తెలుసు. అదే కదా వాళ్ళు ఆ రోజు స్ట్రాటజీ చెప్పింది. జగనన్న 14 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా కాదు అని వాళ్ళే వాళ్ళ మన ఫైనాన్స్ మినిస్టర్ గారే వాళ్ళే చెప్పడమే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పిన అప్పులు ఏంటి. మరి ఇట్లా అబద్ధాలు చెప్పి మీరు గవర్నమెంట్కి వచ్చారు. ప్రజలకు ఏదైతే చెప్పారో వాటిని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలన్నది అయితే కనుక మాకు కాదు. మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆదరించి జగనన్న మమ్మల్ని బ్లెస్ చేశారు. మేము ఖచ్చితంగా లాస్ట్ మా కొనుగోలు ఉన్నంత వరకు కూడా మా ఫ్యామిలీ మొత్తం జగనన్న అభిమానులుగానే ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్.